బస్పాటి నాగరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం తెలిసిన విషయం గురించి, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు? ఒరిజినల్ గా హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్లాన్ చెప్తుంది. ఫస్ట్ కావేరీ ట్రావెల్స్ లో 40 మంది ఎక్కారని సమాచారం. అయితే మన కావేరీ ట్రావెల్స్ వాళ్ళను ఆ డేటా అడిగాం. ఆ డేటా వస్తే క్లియర్ కట్ ఎంతమంది, ఎందుకంటే హైదరాబాద్ వివిధ పాయింట్లు ఎక్కుతుంటారు కాబట్టి ఆ సమాచారం వస్తే మనకు ఎంతమంది ఎక్కారని తెలుస్తుంది. అయితే మనకు తెలిసిన ఇప్పటి సమాచారం ప్రకారం 11 మంది జీజీహెచ్ లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు, 3 ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. అయితే ఇప్పటికే ఆ 14 మందిలో 6 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే ఆ మిగతా వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఇంకా కరెక్ట్ డేటా మనకు వస్తే ఎంతమంది ఎక్కారు, ఎంతమంది ఇప్పటికి మనకు ఈ బస్సు చనిపోయారు అనేది సమాచారం వస్తుంది. కాబట్టి ఒక అరగంట వెయిట్ చేస్తే మనకు పూర్తి డీటెయిల్స్ వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు ప్రతిసారి మనకు తెలుస్తుంది భద్రతకు సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఏమైనా చెప్పారా, లోపల బస్సులో మెజర్స్ ఏమున్నాయి, వాటన్నిటిని నిర్వాహకులు మెయింటైన్ చేస్తారని తెలుస్తుందా, అసలు ఎలా చూస్తారు ఈ మొత్తం ఘటన? మీరు ఇప్పుడు మీడియా పాత్రికలు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు ఒక్కసారి ఆలోచిస్తారా? ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలైతేనేమి ఇది చాలా ఘోరమైన విషయం. ఇక్కడ సన్నివేశాన్ని బట్టి చూస్తే మీకు ఏం కనబడుతుంది? బస్సు కింద మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంకర్ పడింది. ఈ బస్సు మోటార్ సైకిల్ ఢీకొట్టడం జరిగిందని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఇక్కడ. ఆ ట్యాంకర్ ఆటో దాన్ని బైక్ ని కొట్టినప్పుడు దాని ట్యాంకర్ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి ఆ బస్సు కింద పడింది, ఆ ఇంజన్ దగ్గర. అందులో భాగంగా కాలిందని చెప్పేసి మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే దీంట్లో టెక్నికల్ ఇష్యూ వాళ్ళు కూడా అన్ని చూస్తా ఉన్నారు. అయితే ఇద్దరు డ్రైవర్లు క్షేమంగా ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో వాళ్ళతో ఒకసారి ఒక అరగంట తర్వాత మాట్లాడతాం ఏ విధంగా జరిగిందని. వాళ్ళు జీవించే ఉన్నారు కాబట్టి మనం పూర్తి సమాచారం ఒక గంట ఉంటే డీటెయిల్ గా వస్తుందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఈ ఘటన గురించి ఇటు ముఖ్యమంత్రి కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది. బాధితులకు కానీ ఇటు క్షతగాత్రులకు కానీ ఎలాంటి వైద్యం అందుతుంది? ఇప్పుడు బాధితులకైతే మంచి వైద్య సౌకర్యాలు ఖచ్చితంగా సూపరింటెండెంట్ గారు ఇప్పుడే దగ్గర నుండి పర్యవేక్షిస్తా ఉన్నారు జనరల్ హాస్పిటల్. అంతే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అయితేనేమి, మా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు అయితేనేమి, రవాణా మినిస్టర్ అందరూ మాకు ఫోన్ చేశారు. మీరు ఇమ్మీడియట్ గా దీని మీద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి మేమేమిటి పాయింట్ పెట్టి చూస్తా ఉన్నాం. వీళ్ళని ఏ విధంగా శాఖాపరమైన చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కూడా కర్నూలు ఎంపీ చెప్తున్నది. మనం చూడొచ్చు, బస్సు కింద పడినటువంటి ట్యాంకర్ ఏదైతే అదే 2 వీలర్ సంబంధించినటువంటి పల్సర్ బైక్ సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంకర్ ఓపెన్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. మనం ట్యాంకర్ ఓపెన్ దిగి లీక్ అవటం వల్ల మాత్రమే పడుతున్న అంశం మనం దీన్ని గమనించాలి. ఎందుకనంటే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఒక పల్సర్ బైక్. ఆ బైక్ బండి కిందికి రావటం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే హాస్పిటల్లో ఈ బస్సుకు సంబంధించినటువంటి ఇద్దరు డ్రైవర్లు, పైలట్ డ్రైవర్, కో పైలట్ డ్రైవర్ ఇద్దరు కూడా సజీవంగా ఉన్నారు. వారికి చిన్నపాటి గాయాలయ్యాయి, వారు చికిత్స పొందుతున్నారు. కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఈ యొక్క మొత్తం కూడా ఈ వివరాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న అంశం. మనతో చూసుకున్నట్లయితే మొత్తం పోలీస్ శాఖ మొత్తం కూడా ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి అంచనా వేస్తున్నారు. ఎలా ప్రమాదం జరిగి ఉండొచ్చు, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది మాత్రం వారు మరి కొద్దిసేపట్లో నివేదికను లేదా ప్రాథమిక సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. మనం చూద్దాం. సార్, డిఎస్పీ గారు ఉన్నారు. డిఎస్పీ గారు, ఈ యొక్క అంశానికి సంబంధించి చెప్పడానికి అదే పూర్తి వివరాలు వచ్చాక చెప్పాలని చెప్తున్నారు. అయితే మనం గమనించవచ్చు, ఈ యొక్క ప్రమాద ఘటన మాత్రం అత్యంత దారుణం అంశం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తీవ్రత మీరు ఒకసారి గమనించండి. ఈ యొక్క బాడీలు ఏ విధంగా బయటపడిపోయాయి ఆ పాయింట్ లో మనం చూస్తే ఓన్లీ స్కల్ ఒకటి కనపడుతూ కింద ఉన్న పరిస్థితి. ఇంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగిన నేపథ్యం కర్నూలు జిల్లాలో చోటు చేసుకోవడం అనేది అత్యంత విషాదంగా మనం భావించాలి. ఈ యొక్క ప్రమాదం చూస్తే మనకు ఎక్కడ కూడా అంత కుప్పగా పడిపోయినట్టు, అంతే. ఎందుకంటే అంత రెక్సిన్ ఫోము ఉంటుంది. మొత్తం బస్ అంతా కూడా పడుకున్న వారు పడుకున్నట్లుగానే మృతి చెందినట్లుగా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈ యొక్క అంశమే ఇక్కడ అందరినీ కూడా కలిసివేస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ యొక్క పొగలు, మంటలు, అదే నిప్పు మొత్తం ఆరిపోయిన తర్వాతనే ఒక రకమైనటువంటి మన నివేదిక తీసుకునే అవకాశం ఉంటుంది. క్షతగాత్రులను అదైతే ఎవరైతే చనిపోయారో వారిని గుర్తించే అవకాశం ఉంటుంది. మాంస ముద్దలుగా మొత్తం శరీరాలు, ఎముకల గూళ్లు మొత్తం ఇక్కడ పడిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంత మ్యాసివ్ యాక్సిడెంట్ అన్నది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇది మాత్రం అత్యంత దారుణమైన ఘోరమైన ఘటనగా అందరూ అభివర్ణిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఈ యొక్క ప్రజలంతా కూడా అంటే ఏదైతే దీన్ని చూస్తున్న వారు కూడా భయకంపితులు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదం మేము ఎప్పుడు చూడలేదని స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం ఇక్కడ ఉంది. అయితే ఇటు పోలీస్ శాఖ లేదా ఇటు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశాలను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు చాలా హై అలర్ట్ గా ఉన్నట్లుగా మనం భావించాలి. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ
ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా ఇచ్చేసుకొని సమాచారం ఇస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే 11 మంది బయటపడ్డారు. వారిలో 4 పరిస్థితి చాలా సేఫ్ గా ఉండడం, డిశ్చార్జ్ కూడా అయిపోయారు. మరికొంతమంది మాత్రమే స్వల్ప గాయాలు కావడంతో అక్కడ ఇది తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. వైద్యం అందుతోంది వాళ్ళకి. పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాము. సూపరింటెండెంట్ కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో వైద్యం జరుగుతుందని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సోని. కిషోర్, ప్రస్తుతం మనం చూసుకుంటే గాయపడిన వారికి ప్రభుత్వం ఏమైనా సహాయం ప్రకటించిందా? దీనిపై ఏమైనా సమాచారం ఉందా? ఇంకా ఇంతవరకు ఎలాంటి కాంపన్సేషన్స్ కానీ వాటిని ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే ప్రాథమికంగా ఎలాంటి ప్రమాదం జరిగినటువంటి సమాచారం మొత్తం సేకరించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఇది మొత్తంగా కూడా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక బాడీలకు సంబంధించి ఐడెంటిఫికేషన్ కానీ మిగతా అన్ని కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ ఉన్న కారణం ఉంది. ఎందుకంటే మొత్తంగా కూడా ఇంకా మంట వేడిగా, అంటే ఈ బాడీలన్నీ కూడా ఇంకా నిప్పులోనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఫోరెన్సిక్ శాఖ నిపుణులందరూ కూడా పర్యవేక్షించిన తర్వాత వారి నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్స్ అక్కడ ఇప్పుడు ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో లేదా యాజ్ పర్ ద కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి లిస్టు, ఎవరైతే ప్రయాణికుల లిస్టు ఉంటుందో వారి బంధువులందరినీ కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ వచ్చిన తర్వాత ఎవరెవరు మిస్ అయ్యారన్నది ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఈ మిగతా అన్ని విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. ఇంకా ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ స్థానికంగా అధికారులు కానీ ఎవరు కూడా ఎలాంటి కాంపన్సేషన్స్ ఇంకా ఇంతవరకు అనౌన్స్ చేయని పరిస్థితి. సోని. ఎస్ కిషోర్, లైన్ లో ఉండండి. నెక్స్ట్ ప్రవీణ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ ప్రవీణ్, ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రమాదానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అయితే తొలి కర్నూలు సమీపంలో దగ్గమైనటువంటి ట్రావెల్స్ బస్సు మొత్తం త్వరగా కూడా ఈ కావేరీ ట్రావెల్ బస్సుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి ఈ బస్సు మొత్తం త్వరగా ఉదయం 3:30 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సుమారు 20 మంది వరకు మృతి చెందించారని కూడా వస్తున్న నేపథ్యంలో కావేరీ ట్రావెల్స్ కు చెందినటువంటి ఓల్వో బస్సు ఇది మొత్తం త్వరగా కూడా అయితే స్లీపర్ కూడా ఉండడం జరిగింది. దాంట్లో అయితే DD01 N9490 గా అయితే తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నట్టుగా క్రమంలో ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కర్నూలు శివారు అయితే చిన్న టేకూరు సమీపంలో ఒక బైక్ ని ఢీకొట్టడం జరిగింది. ఆ బైక్ ను ఢీకొట్టిన వెంటనే అయితే ఒక్కసారిగా మంటలు చెందగా క్రమంగా ఈ బస్సు మొత్తాన్ని విస్తరించడంతో భారీగా అయితే ఆ అగ్ని మొత్తం దట్టమైన పొగలతో బస్సు మొత్తం ఏకంగా దగ్ధమైన తెలుస్తుంది. అంటే 3:30 కాబట్టి రాత్రి ప్రయాణం చేస్తున్నారు. అందరూ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి 42 మంది బస్సులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ 42 మంది మొత్తం 3:30 కాబట్టి గాఢ నిద్రలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అంటే ఆ ప్రమాదం సమయంలో 42 మంది ఇది చేస్తున్నారు. ఎమర్జెన్సీ జోన్ నుండి 20 నుంచి 25 మంది బయటపడినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. 20 మంది వరకు ఆ యొక్క దుర్మరణం చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బైక్ పైన వెళ్తున్న వారు కూడా మరణించట్లేదు. ఈ బస్సు ఏదైతే వీళ్ళు ఆ బైక్ ని ఢీకొనడం జరిగింది. వెంటనే అక్కడ ఎంత ఫాస్ట్ గా బైక్ కూడా ఆయన కొద్దిగా దూరం వెళ్ళేసి బైక్ పడ్డది. ఆ బైక్ పైన ప్రయాణించిన వాళ్ళు కూడా మరణించారంటే ఆ డ్రైవర్ నిద్రపోతున్నప్పుడు కారణమా, లేదంటే ఆ బైక్ వాళ్ళు ఏదైనా రాంగ్ రూట్ లో వచ్చారా, లేదంటే కంట్రోల్ కాలేదా అనే విషయం పైన ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే పోలీసులు అక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు NDRF సిబ్బంది తెలంగాణ జరుగుతుంది సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా మొత్తం వాళ్ళు వచ్చే లోపే బస్సు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. గాయపడిన వారిని కర్నూలు GGH తో ఇక్కడ తరలించి అక్కడ చికిత్స అయితే చేస్తున్నారు. వారిలో ఎవరికి ప్రాణాపాయం లేదని కూడా తెలుస్తున్నారు. ఎవరైతే కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారో వాళ్లకు ప్రాణాపాయం లేదు, చికిత్స అందుతుంది అని కూడా చెప్తున్నారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి ట్రావెల్ బస్సు డ్రైవర్ సిబ్బంది ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. ఇలాంటి అయితే 12 గంటలు నడుస్తుంది కాబట్టి డ్రైవర్లు ఇద్దరు ఉంటారు. ఇద్దరు నుండి అయితే రెస్ట్ తో ఉంటారు కాబట్టి ఆ ప్రమాదం జరిగిన వెంటనే బస్సుని వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం వస్తుంది. అగ్ని ప్రమాదం జరగడంతో ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే ఉందో రహదారి కొంచెం భారీగా వాహనాలు కూడా నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ప్రమాదం నుంచి అయితే బయటపడిన వారు ఆ లీస్ట్ అయితే కొంత మనకు బయటకు వస్తుంది. అయితే సత్యనారాయణ సత్తుపల్లికి చెందినటువంటి జయసూర్య మియాపూర్ కు చెందినటువంటి వ్యక్తి, నవీన్ కుమార్ హయత్ నగర్ కు చెందిన వ్యక్తి, సరస్వతి హారిక బెంగళూరుకు చెందినటువంటి యువతి, నెలకుర్తి రమేష్ నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి, పిటారి అశోక్ మా రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మనసూరి సిఆర్స నెల్లూరుకు చెందిన వ్యక్తి, గుణపట్టి కీర్తి హైదరాబాద్ కు చెందినటువంటి యువతి, అయితే వేణుగోపాల్ రెడ్డి హిందూపురం, రామరెడ్డి ఈస్ట్ గోదావరికి చెందిన లక్ష్మణ్ శివనారాయణ వీరిద్దరు కూడా డ్రైవర్. అయితే బస్సు గురువారం రాత్రి 10:30 హైదరాబాద్ నుండి
ఆ కర్నూలుకు బయలుదేరింది. అయితే బయలుదేరినట్టుగా కూడా అక్కడ ఎస్పీ కూడా తెలుస్తున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా అయితే బైకును ఢీకొట్టడంతో ఈ మంటలు చెల్లరేగాయని కూడా చెప్తున్నారు. ఇవి గమనించినటువంటి డ్రైవర్ సహాయక అయితే మొత్తం త్వరగా కూడా ఇంకో డ్రైవర్ ని లేపడం జరిగింది. ఆ డ్రైవర్ మొత్తం త్వరగా కూడా మంటలను ఆర్పే క్రమం లోపల వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ బాటిల్స్ చిన్న ప్రమాదం అనుకుని వాటర్ బాటిల్ తో ఆపే ప్రయత్నం చేశారు. అవి క్రమేపీ ఆ మంటలు వ్యాపించడంతో మంటలు పెద్దగా వ్యాపించడంతో అక్కడ బస్సులో నిద్రిస్తున్న వారిని అందరినీ కూడా అయితే అలర్ట్ చేయడం జరిగింది అని కూడా చెప్తున్నారు. కొందరు ఎమర్జెన్సీ డోర్ల నుండి బద్దలు పెట్టుకొని బయటపడ్డారు. ఎంతమంది చనిపోయారు అనే దానిపైన ఇంకా క్లారిటీ ఇప్పుడే చెప్పలేమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. హైవే పై వెళ్తున్న వారు కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బస్సు ప్రమాదం చూసేసి హైవే పై వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ ఆపేసి ఈ యొక్క ప్రయాణికులకు కాపాడే ప్రయత్నం చేశారు. గాయపడ్డ వారిని కూడా రక్షించే ప్రయత్నం కూడా చేశారనేది తెలుస్తుంది. డ్రైవర్ అయితే సహాయక డ్రైవర్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిద్దరిని కూడా పోలీసులు పారిపోతున్న క్రమంలో స్థానికులు పట్టుకున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం పైన కూడా ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. అయితే డ్రైవర్ ఉన్నారు కాబట్టి ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఎవరికి తప్పు అయితే అంత బైక్ ని ఢీకొచ్చి ఇంత ఘోరంగా ప్రమాదం జరిగేసి ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అయితే డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఆ బస్సులో ఇంకేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో కూడా మీరు కూడా అయితే మొత్తం కూడా ప్రశ్నిస్తున్నారు తెలుస్తుంది. అయితే ఆ ప్రమాద స్థలాన్ని దగ్గరికి కలెక్టర్ కిందికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే బైక్ బస్సు కిందికి వెళ్ళడంతో డోర్ ఓపెన్ అయ్యే టేబుల్ పెరిగిపోయిందంటూ కూడా కలెక్టర్ చెప్తున్నారు. అయితే బైక్ ప్రవీణ్, మొత్తానికి ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసు లేదా ఆర్టీఏ శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ఏమైనా సమాచారం ఉందా? మొత్తం ప్రయాణికుల రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. దీనిపైన ఆ సమాచారం తీసుకుంటున్నారు. అయితే కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి వెళ్ళింది. అయితే బస్సు డోర్స్ ఓపెన్ అయ్యే టేబుల్ తెగిపోవడం వలన డోర్స్ ఓపెన్ కాలేదు. వీరందరూ కూడా రక్షించబడుతుంది కాబట్టి డోర్ అయితే కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కేబుల్ తెగిపోవడం వలన ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ వద్ద అది లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ లాక్ సిస్టమ్ తొందరగా తెగిపోవడం వలన ఈ బస్సు ప్రమాదం ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే కూడా అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని కలెక్టర్ చెప్తున్నారు. అంటే 20 మంది ప్రయాణికులు అయితే ఏదైతే ఎమర్జెన్సీ విండోస్ ఉందో దాన్ని పగలగొట్టి 20 మంది ప్రయాణికులు ఎవరు మిస్ అయ్యారు అనేది ఆ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో బస్సు బయలుదేరే ముందు ఆ ప్రయాణికుల లిస్ట్ మొత్తం కూడా తయారు చేస్తారు కాబట్టి ఆ లిస్ట్ లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే పురాణంలో ఎంతమంది మిస్ అయ్యారు. మొత్తం తొలిగా 42 మంది కెపాసిటీ బస్సు అయితే 42 మంది ఉన్నారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 11 మృతదేహాలు వెలికి తీశామంటూ కూడా కలెక్టర్ చెప్తున్నారు. అంటే బస్సులో నుండి 11 మృతదేహాలను తీశారు. అయితే 20 మంది మిస్ అయ్యారు. అయితే ఇంకా మిగిలిన వారు కూడా వాళ్ళ పరిస్థితి కొంతమంది హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. మొత్తం టోటల్ గా బస్సు ప్రయాణించేటప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ కావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంకేమైనా శవాలు ఉన్నాయా బస్సులు మొత్తం టోల్గా అయితే అగ్నిమాపక సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అగ్ని శిఖరాలు భారీగా చెల్లదయ్యాయి కాబట్టి మొత్తం టోల్గా బస్సుని ఆర్పేసిన తర్వాత లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎంతమంది ఉన్నారో ఆ డీటెయిల్స్ అయితే తెలియడం కష్టంగా ఉంది కాబట్టి డీటెయిల్స్ ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం పైన ఇప్పటికే అయితే ఆంధ్రప్రదేశ్